విషయమే. మన గౌరవ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు, చైర్మన్ గారు, శాసన మండలి సభ్యులతో స్పోర్ట్స్ నిర్వహించాలి, కల్చరల్ యాక్టివిటీస్ నిర్వహించాలి. ఎందుకంటే అటు నియోజకవర్గంలో కానీ వాళ్ళ వ్యక్తిగత జీవితంలో కానీ ఎప్పుడు కూడా బిజీగా ఉండి ప్రజా శ్రేయస్సు కోసం నిరంతరం శ్రమిస్తున్న ప్రజాప్రతినిధులకు కూడా స్పోర్ట్స్ అవసరం. కల్చరల్ యాక్టివిటీస్లో భాగస్వామ్యం చేస్తే తద్వారా నియోజకవర్గాల్లో కూడా క్రీడా రంగాన్ని, సాంస్కృతిక రంగాన్ని ప్రోత్సహించబడుతుందనే ఉద్దేశంతో స్పీకర్ గారు అనౌన్స్ చేయడం, ముఖ్యమంత్రి గారు దానికి సమ్మతించడం జరిగిన విషయం మీకు తెలిసిందే. అయితే ఈరోజు శాసన మండలి శాసనసభ్యులు ఒక కమిటీలాగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని చెప్పి ఆ రోజు జనసేన నుంచి విజయ్ కుమార్ గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నుంచి గన్నబాబు గారు, ఆదిరెడ్డి వాసు గారు, బొజ్జల సుధీర్ రెడ్డి అన్న గారు, అదేవిధంగా శాసన మండలి నుంచి అనురాధ గారు, కంచెల్ల శ్రీకాంత్ గారు, రామ్ గోపాల్ రెడ్డి గారు ఒక కమిటీలాగా ఫామ్ అయి దీని అందరినీ ముందుండి నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగానే ఈరోజు ఈ ప్రాంగణాలు ఎలా ఉన్నాయి, ఏ విధంగా ఏర్పాటు చేశారు, ఇంకా ఏ విధమైన ఏర్పాట్లు చేయాలని స్పోర్ట్స్ అథారిటీకి సంబంధించి నాకు కానీ మా అధికారులు కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మా మంత్రి గారు రాంప్రసాద్ రెడ్డి గారి సూచన మేరకు దీన్ని సమర్థవంతంగా నిర్వహించాలని గత 10 రోజులుగా ఏర్పాట్లు చేయడం జరుగుతోంది. ఈ ఇందిరాగాంధీ స్టేడియంలో క్రికెట్ కానీ, టక్ ఆఫ్ వార్ కానీ, రన్నింగ్ కానీ, అదేవిధంగా త్రోబాల్ కానీ, అదేవిధంగా అవుట్ సైడ్ కోర్టులకు సంబంధించి వాలీబాల్ కానీ, కబడ్డీ కానీ, బ్యాడ్మింటన్ కానీ, అదేవిధంగా టెన్నికాయిడ్ కానీ, అదేవిధంగా క్యారమ్స్, ఏవైతే 13 డిసిప్లిన్స్ సంబంధించిన క్రీడలను నిర్వహించడానికి, అదేవిధంగా దాంట్లో భాగస్వాములు అవడానికి ప్రజాప్రతినిధులందరూ కూడా ముందుకు రావడం జరిగింది. ఇప్పటికే ఏ టీం ఎవరు అయితే ఆడాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా పార్టిసిపేషన్ చేసే వాళ్ళందరినీ కూడా డివైడ్ చేయడం జరిగింది. రేపు 3 గంటలకు గౌరవ శాసనసభ స్పీకర్ గారు, చైర్మన్ గారు దీని కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. దానికి ఏర్పాట్లన్నీ కూడా సమర్థవంతంగా చేయడం జరిగింది. ముగింపు రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరైతే గెలిచారో, ఎవరైతే పార్టిసిపేషన్ చేసి ఇటు క్రికెట్లో కానీ, కబడ్డీలో కానీ, వాలీబాల్లో కానీ దేంట్లో అయితే ఆడి గెలిచారో వాళ్ళకి బహుమతులు కూడా ప్రదానం చేయడం జరుగుతుంది. ఇప్పటికే చాలా ఆసక్తిగా ఉన్నారు మా ఎమ్మెల్యేలు కానీ, మా ఎమ్మెల్సీలు కానీ. ఎందుకంటే ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్పోర్ట్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనేది మీ అందరూ చూసే ఉంటారు. గత 5 సంవత్సరాలు ఇలాంటి కార్యక్రమాలకు ఎక్కడా తీసుకున్న దాఖలాలు లేదు. ఏ రోజు కానీ క్రీడల గురించి కానీ, క్రీడారంగ అభివృద్ధి గురించి కూడా మాట్లాడిన సందర్భాలు కూడా లేదు. ఏదన్నా ఉందంటే కేవలం అది రాజకీయాలకు పరిమితమైన తప్ప నిజమైన క్రీడలను ఎక్కడా ప్రోత్సహించలేదు. ప్రజాప్రతినిధులను నిజమైన ఇన్వాల్వ్ చేసిన దాఖలాలు లేదు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారు శాసన మండలి శాసనసభ్యులకు ప్రతి సంవత్సరం క్రీడలని వాళ్ళు నిర్వహించాలి. తదనుగుణంగా కూడా గతంలో ఏర్పాట్లు చేయడం జరిగింది. ఉల్లాసంగా మీరందరూ కూడా ఆ రోజు ప్రజాప్రతినిధులు ఇక్కడ ఆడిన తర్వాత మళ్ళీ నియోజకవర్గాలకు వెళ్ళి మేము కూడా స్పోర్ట్స్ అథారిటీ తరఫున ఇలాంటివన్నీ కోరుకున్నాం. ఎందుకు కోరుకున్నామంటే ఎమ్మెల్యేలు కానీ నిజంగా కానీ అనుకుంటే ఆ నియోజకవర్గంలో ఎంతమందినైనా క్రీడాకారులను ప్రోత్సహించబడతారు. తద్వారా వాళ్ళు మెడలిస్టులుగా మారుతారు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ కానీ ఈ మ్యాచ్లు ఆడి అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళకు కూడా అదే ఫీల్తో ఉంటారు. ఆ ఫీలింగ్తోనే పిల్లలు కూడా ప్రోత్సహించబడతారు. కాబట్టి స్పోర్ట్స్ అథారిటీ కూడా ఈ కార్యక్రమానికి ముందుకు వచ్చిన శాసన మండలి శాసనసభ్యులకు శిరస్సు వంచి కూడా మేము నమస్కారాలు తెలియజేసుకున్నాం. ఎందుకంటే చాలామంది గతంలో క్రీడాకారులు అంటే ఏదో ఆడుకుంటారు ఏమని చాలామంది చూశారు. ఈసారి అందరూ ముందుకు వచ్చారు. వయసుతో పరిమితం లేకుండా ముందుకు వచ్చారు. దాదాపు కళా వెంకట్రావు గారు కానీ, అచ్చెన్నాయుడు గారు కానీ ఇలా చూసుకుంటూ పోతే చిన్న వయసు అచ్చమన్నకి ఆడతారన్నా, అంటే సీనియర్ లీడర్ మాజీ అధ్యక్షులు కదన్నా ఎవరైతే ఉన్నారో అయ్యన్న పాత్రుడు గారు కూడా నేను ఆడతానని చెప్తున్నారు. ఈ విధంగా ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఆడే పరిస్థితి ఉంది. ఈరోజు ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇటు లోకేష్ గారు కానీ, అదేవిధంగా సత్యకుమార్ గారు బీజేపీ నుంచి అందరూ కూడా
దీంట్లో భాగస్వాములు అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి దాంతోపాటు ఈరోజు ఇక్కడ మీరు చూసే ఉంటారు గతంలో ఈ గ్రౌండ్ పరిస్థితి ఎలా ఉండేదో ఈరోజు ఒక ప్రక్షాళన వైపు ముందుకెళ్తా ఉంది. దానికి ఈ శాసన సభకు సంబంధించిన క్రీడాకారులు ఆడతామని చెప్పి ముందుకు వచ్చిన తర్వాత మాకు కూడా మోక్షం వచ్చిందని చెప్పి మేము తెలియజేసుకుంటూ ఎందుకంటే ఈరోజు ఈ నిర్వహణ అంతా కూడా శాసన మండలికి సంబంధించి వాళ్ళు ముందుకు వచ్చి ఖర్చులు కానించి మళ్ళీ మీరు చాలామంది ఇక్కడ ఉన్నారు ఏదో స్పోర్ట్స్ అథారిటీ ఖర్చు పెడతా ఉందని మీరు అన్న అనుకోపోతారు. ఇది పూర్తి స్థాయిలో అది స్పోర్ట్స్ అథారిటీ పూర్తిగా క్రీడాకారులకు మాత్రమే ఖర్చు పెట్టింది. ఇది పూర్తిగా వాళ్ళ నిధులకు సంబంధించింది కాబట్టి ఈరోజంతా మమ్మల్ని నిర్వహించమన్నారు. ఇది పూర్తి స్థాయిలో ఒక సమన్వయంతో ముందుకెళ్తున్న పరిస్థితి ఇక్కడ ఉందని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను. ముందుగా ఏంటంటే శాప్ చైర్మన్ రవి గారిని అప్రిషియేట్ చేస్తున్నాం. బ్రహ్మాండంగా ఇంత అద్భుతంగా అతి కొద్ది సమయంలో చెప్పిన సమయంలోనే ఇంత డెవలప్మెంట్ చేసి చూపించాడంటే వచ్చే 5 సంవత్సరాల్లో ఏ రకంగా మరి ఏపీని ఏపీలో ఉన్న ప్రతి దగ్గర కూడా స్టేడియంస్ ఏ రకంగా చేస్తాడో మీరు ఊహించుకోవచ్చు. ఎందుకంటే లోకేష్ గారు కూడా అట్లనే ఆయనతో పాటు స్పోర్ట్స్ మినిస్టర్ ప్రసాద్ కూడా ఏ రకంగా చేస్తున్నారో బ్రహ్మాండంగా చేస్తున్నారు. సో దాంట్లో ఎటువంటి డిఫరెన్స్ ఉంటుంది. బ్రహ్మాండంగా ముందు వచ్చే కాలంలో స్పోర్ట్స్కి పెద్దపీట వేసేదానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. రెండో విషయం ఏంటంటే రేపు 11 o'clockకి అసెంబ్లీలో ఎమ్మెల్యేస్ అందరికి కూడా పిలవడం జరిగింది టీ బ్రేక్లో. మరి స్పీకర్ గారు ఆలోచన మేరకు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు టోటల్ అందరూ కూడా ఎవరైతే 20 కౌన్సిల్స్లో ఉంటారో అందరిని పిలుస్తూ ఉంటారు. దీంట్లో కూడా ఫోటో సెషన్ పెట్టారు. కొత్తగా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా పార్లమెంట్ లెవెల్లో ఉంటుంది కానీ ఇక్కడ పెట్టడం అనేది చూడలేదు. ప్రతిసారి ఇక్కడి నుంచి కూడా ఎవ్రీ ఇయర్ ఫోటో సెషన్ అనేది పెట్టి చేస్తారు అని కూడా చెప్పారు. అది మంచి పరిణామం. అందరం కలిసి కూడా దీంట్లో బాధాకర విషయం ఏంటంటే ఆ 11 మాత్రం ఉండరు. అది బాధాకర విషయం. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.